100% జాబ్ గ్యారెంటీతో ISTTM బిజినెస్ స్కూల్ అడ్మిషన్స్ ఓపెన్. తెలంగాణలో రాజకీయ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న నేపథ్యంలో రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. కీలక నేతలు పోచారం శ్రీనివాసరెడ్డి, దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు హస్తం పార్టీలో చేరారు. ఈ క్రమంలో పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. తెలంగాణలో అధికారానికి దూరమైన బీఆర్ఎస్ ను కీలక నేతలు వీడుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత అధికార కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరిక జోరందుకుంది. కారు దిగిన అనేక మంది నేతలు కాంగ్రెస్ లేదా బీజేపీ కండువా కప్పుకుంటున్నారు. తాజాగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కూడా బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పేశారు. సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. సీఎం ఆయనను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అంతకుముందు మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కూడా బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు. వరుసగా నేతలు పార్టీని వీడుతున్న నేపథ్యంలో మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్ వేదికగా సంచలన కామెంట్స్ చేశారు. చరిత్ర పునరావృతం అవుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అధికారంలో ఉన్నవారి కంటే ప్రజల శక్తి ఎప్పుడూ బలంగా ఉంటుందని చెప్పారు. 2004-6 మధ్య కూడా తమ పార్టీ నుంచి ఫిరాయింపులు జరిగాయని, ప్రజా ఉద్యమం ఉధృతంతో తెలంగాణ గట్టిగా స్పందించిందని చెప్పారు. దీంతో కాంగ్రెస్ పార్టీ తలవంచక తప్పలేదని అన్నారు. చరిత్ర మళ్లీ పునరావృతం అవుతుందంటూ పార్టీ ఫిరాయింపులపై ఎక్స్ వేదికగా స్పందించారు. పార్లమెంటు ఎన్నికలు ముగియడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకోవడంలో కాంగ్రెస్ పార్టీ వేగం పెంచింది. ఇప్పటి వరకు 5 ఎమ్మెల్యేలు, పలువురు కీలక నేతలు కారు దిగారు. బీఆర్ఎస్ ఎల్పీ విలీనం దిశగా కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోందని సమాచారం. ఇందుకోసం మొత్తం 22 మంది ఎమ్మెల్యేలు అవసరం. అటు మండలిలోనూ ఆధిపత్యం కోసం కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.